ఈ యుద్ధ సమాచారాన్ని దావీదుకు అందించడానికి ఇక్కడ ఇద్దరు మనుషులు పరిగెత్తుతున్నట్లుగా మనం వాక్యంలో చూస్తాం. అహిమాయిషు పరిగెత్తుతున్నాడు, కూషి అనేటువంటి వ్యక్తి కూడా పరిగెత్తుతున్నాడు. వీరిద్దరూ పరుగు పందెములో ఉన్నారు. యుద్ధములో జరుగుతున్న సమాచారం దావీదుకు అందించాలి. నేనంటే నేను అన్నట్లుగా పోటీ పడుతూ వారు పరిగెత్తుతున్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తరువాత దేవుని బిడలారా, కూషి మాత్రమే తగిన బహుమానం పొందుకున్నట్లుగా మనం వాక్యంలో చూస్తాం. ఎందుకు అహిమాయిషు ఫెయిల్ అయిపోయాడు? తన పరుగు పందెములో ఎందుకు బహుమానం పొందుకోలేకపోయాడు అనంటే, అహిమాయిషు పరిగెత్తినాడే కానీ వర్తమానము లేకుండా పరిగెత్తినాడు. అహిమాయిషు పరిగెత్తినాడే కానీ పిలుపు లేకుండా పరిగెత్తినాడు. అహిమాయిషు పరిగెత్తినాడే కానీ శ్రద్ధాసక్తులు లేకుండా పరిగెత్తినాడు. అదే కూషి అనేటువంటి మనుష్యుడు వర్తమానముతో పరిగెత్తినట్లుగా మనం చూస్తాం. వర్తమానముతో పరిగెత్తినట్లుగా మనం చూస్తాం. అందుకే దావీదు ద్వారా ప్రశంసించబడినట్లుగా మనం వాక్యంలో చూస్తాం. అందుకే పౌలు 1 కొరింథీ 9:24 అంటాడు, పందెపు రంగమందు పరిగెత్తువాడు బహుమానము పొందవలెనని పరిగెత్తుచున్నాడు. ఆ సంగతి మీకు తెలియదా? నీ పరుగు పందెములో బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి.